నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కార్తిక్. అదిరిపోయే లుక్, అంతర్జాతీయ ప్రమాణాలు, మైండ్ బ్లోయింగ్ ఫెసిలిటీస్. చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ చూస్తే మతిపోవాల్సిందే. ఆ రేంజ్లో అభివృద్ధి చేసింది రైల్వే శాఖ. గ్రేటర్లో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ద్వారా ప్రస్తుతం సేవలు అందుతూ ఉండగా కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను హైదరాబాద్ వాసులకి అందుబాటులోకి తెస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే. దీనిపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు, వందలాది రైళ్లు వెరసి ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు భారత ప్రభుత్వంతో పాటు ఇటు దక్షిణ మధ్య రైల్వే మరొక రైల్వే స్టేషన్ను సిద్ధం చేస్తోంది. చర్లపల్లి టెర్మినల్ పేరుతో ఉన్నటువంటి తూర్పు మార్గంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్లపల్లి టెర్మినల్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరానికి మరో మణిహారం రాబోతుంది. హైదరాబాద్ వాసుల కోసం మరో కొత్త రైల్వే స్టేషన్ను అందుబాటులోకి రాబోతుంది. అది ఇలాంటి రైల్వే స్టేషన్ కాదు. టాప్ యాంగిల్లో చూస్తే అచ్చం ఎయిర్పోర్ట్ లాగే కనిపిస్తుంది. ఆ రేంజ్ ఫెసిలిటీస్ కల్పిస్తూ చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ను నిర్మించింది రైల్వే శాఖ. త్వరలోనే పనులు పూర్తి చేసుకుని టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే టెర్మినల్లో ఉన్న ప్రత్యేకతలేంటి ఓసారి చూద్దాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు ఇటు దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రణాళికలు అయితే చేపడుతుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 మూలల్లో ఒక 4 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే నడుస్తున్నటువంటి నేపథ్యంలో అటు హైదరాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఉన్నటువంటి శంషాబాద్ రూట్లో ఉన్నటువంటి రైల్వే టెర్మినల్ కూడా పూర్తయిపోతూ ఉంది. ప్రస్తుతం ఇటు తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పూర్తి స్థాయిలో ఏవైతే రైళ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు దీటుగా ఇక్కడ రైల్వే టెర్మినల్ను ఏర్పాటు చేయబోతుంది. కేవలం ఏదైతే ఇటు విజయవాడ నుంచి కావచ్చు, తిరుపతి నుంచి కావచ్చు, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా టర్మినేట్ అయ్యేటువంటి రైళ్లు మాత్రమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అవతల వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో పనులన్నీ కూడా ఒకసారి మనం చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో దాదాపు 3 ప్లాట్ఫామ్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేవి. కొత్తగా మరొక 4 ప్లాట్ఫామ్లను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 9 ప్లాట్ఫామ్స్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇటు వరంగల్ నుంచి కావచ్చు, కాజీపేట నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, బల్లార్ష నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ కూడా సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేటువంటి రైళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి వరకే పరిమితం అవుతాయి. పరిమితమైనటువంటి రైళ్ళు ఏవైతే ఉన్నాయో పరిమితమైనటువంటి రైళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయబోతాయి. వచ్చేటువంటి ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయబోతా ఉన్నారు. చర్లపల్లిలో మౌలిక సదుపాయాల పనులు, కొత్త హై లెవెల్ ప్లాట్ఫామ్లు, 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, కొత్త స్టేషన్ బిల్డింగ్, సర్క్యులేటింగ్ ఏరియాలో మెరుగుదల, అప్రోచ్ రోడ్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, మెయింటెనెన్స్ షెడ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక ప్రమాణాలతో ఇటు చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే పనులన్నీ కూడా దాదాపు 70-75% పనులు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జిలు దాదాపు 2 కూడా పూర్తయిపోయాయి. ఇక అంతేకాకుండా 5 లిఫ్టులు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలతో పాటు ఎస్కలేటర్లను కూడా ఒక 9 ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైల్వేకు సంబంధించినటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కనుక పూర్తయితే దాదాపు 1,00,000 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణించేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. దాదాపు 8 లక్షల గ్యాలన్లకు సంబంధించినటువంటి వాటర్ సామర్థ్యం కల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. రైల్వేకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలతో పాటు దాదాపు 5 లిఫ్టులు, అంతేకాకుండా ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కనుక అభివృద్ధి కనుక చెందితే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 నుంచి 25 రైళ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి ఇక్కడ నుంచి టెర్మినేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పనులు ఏవైతే ఉన్నాయో ఏదైతే
ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ తర్వాత కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా దాదాపు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు కావచ్చు, రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అటు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అంతేకాకుండా రోడ్డు సౌకర్యం కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే పూర్తవుతా ఉన్నాయి. ఇంకా లోపల ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ లోపల టికెటింగ్ కౌంటర్ కావచ్చు, ఏసీ బోగీలు ఏసీకి సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, ఇంకా అంతేకాకుండా పూర్తి స్థాయిలో పార్కింగ్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హై టెక్నాలజీతో ఉపయోగించినటువంటి ఈ లిఫ్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సిద్ధమైపోయాయి. ఇప్పటికే ప్రయాణికులు కూడా పూర్తిగా వీటిని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు ఎస్కలేటర్లు కావచ్చు, వృద్ధులకు సంబంధించి పూర్తిగా లిఫ్టులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారి రైల్వే స్టేషన్లో కనుక పనులు కనుక పూర్తయినట్లయితే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ప్రతి సూచిక బోర్డులు కావచ్చు, లేకపోతే రైళ్లకు సంబంధించినటువంటి సమాచారాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లిఫ్టులు కూడా ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాం. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి, అది ఏ విధంగా ఉందో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తలదన్నేలా ఇప్పటికే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్క చోట కూడా సూచిక బోర్డులు కావచ్చు, ప్లాట్ఫామ్ వివరాలు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి పాత ప్లాట్ఫామ్స్కి సంబంధించి అవన్నీ కూడా దాదాపు 2 ఉన్నాయి. ఇక మిగతా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 9 ప్లాట్ఫామ్లను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి ఏదైతే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి శాటిలైట్ తరహాలో పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో తూర్పు నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ కూడా ఇక్కడికే పరిమితం కానున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైన్స్ అన్ని కూడా సికింద్రాబాద్ దాటి వెళ్ళేటువంటి రైళ్లకు మాత్రమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అనుమతులు ఇస్తూ ఉంటారు. మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు 6 లిఫ్టులతో పాటు 7 ఎస్కలేటర్లను కూడా సిద్ధం చేశారు. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సదుపాయాలు చూసినట్లయితే ఈ రైల్వేకు సంబంధించినటువంటి ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా విలాసవంతంగా విశాలంగా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మనం చూడొచ్చు. 9 ప్లాట్ఫామ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి దాదాపు ఇప్పటికే 3 రైళ్లను కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫిట్ లైన్లు ఏవైతే ఉన్నాయో రైల్వేకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా తాత్కాలిక మెయింటెనెన్స్లు అన్నీ కూడా ఇక్కడ నుంచే చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ప్లాట్ఫామ్లకు కొత్త ప్లాట్ఫామ్లకు కూడా పూర్తిగా కప్పి ఉన్నటువంటి రూఫ్ టాప్లను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా చాలా విలాసవంతంగా విశాలంగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నార్మల్ సమయాల్లోనే అంటే సాధారణ సమయాల్లోనే 150,000 నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే పండుగ సందర్భాల్లో కావచ్చు, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు అత్యధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది దాదాపు 400 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రైల్వే పనులకు సంబంధించి దాదాపు 75% పనులు కూడా పూర్తయిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రాబోతా ఉంది. రైల్వే ప్రయాణికుల సురక్షితమే లక్ష్యంగా, సౌకర్యమే లక్ష్యంగా ఇటు దక్షిణ మధ్య రైల్వే కొత్త రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేపడతా ఉంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో దీన్ని రూపుదిద్దించడం జరిగింది. ఆ పూర్తిగా రైల్వే టెర్మినల్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ముందు కనుక వ్యూ ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో కూడా దాన్ని కొత్త బిల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో చాలా వరకు అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా దాదాపు ఒక 100 అడుగుల పైన ఉన్నటువంటి ప్లేస్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు పైకి వచ్చిన తర్వాత కింద ప్లాట్ఫామ్కి వెళ్ళేటువంటి అవకాశాలకు ఇటు ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, రోప్వేలు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా
ప్రయాణికులకు సంబంధించినటువంటి వచ్చేటువంటి ప్రైవేటు వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఆటోలు క్యాబ్స్కు సంబంధించినటువంటి పార్కింగ్ సదుపాయం అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విలాసవంతంగా విశాలంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కింగ్ సదుపాయం ఏదైతే ఉందో ఆ పార్కింగ్ సదుపాయంలో కూడా పూర్తిగా ఆటోలకు కావచ్చు, కార్లకు కావచ్చు, వచ్చేటువంటి ప్రైవేట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నింటినీ కూడా పూర్తిగా పార్కింగ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున స్థలాన్ని కూడా ఇక్కడ కేటాయించినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి ప్రయాణికులకు సంబంధించి స్వాగతకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో చాలా సుందరీకరణంగా దీన్ని తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఆ కొత్త బిల్డింగ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ సదుపాయాలు కావచ్చు, ఇక అంతేకాకుండా వాటర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆ 8 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి 2 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అవసరాలకు కూడా దాన్ని వాడుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపు చాలా ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా పార్కింగ్కు ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. నేరుగా స్టేషన్ లోపలికి వెళ్లేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్స్ అనేది కింద ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎంత ఎత్తులో ఉందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ను కూడా ఒక ఏదైతే కొత్త బిల్డింగ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ వివరాలు కావచ్చు, ఇంకా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని కింద ఒకసారి ఆ రైల్వే ట్రాకింగ్ ఎంత ఎత్తులో ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తరహాలోనే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు కూడా పూర్తవుతాయి. చాలా ఎత్తులో రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది, కొత్త బిల్డింగ్ నిర్మాణం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి ప్రయాణికులు ఏమాత్రం కూడా కింద ట్రాక్ మీదకి దిగకుండా ఉండేందుకు చాలా ఎత్తులో ఒక ప్రహరీ గోడను కూడా రిటర్నింగ్ వాల్ను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఏదైతే పక్కనే ఉన్నటువంటి పిట్ లైన్లకు సంబంధించి వచ్చినటువంటి రైళ్లు, ఇక్కడ ఆగిపోయినటువంటి రైళ్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇక అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాషింగ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలోనే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి తాత్కాలిక పనులన్నీ కూడా వాషింగు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా ఆ ప్రాంతంలో చేపడతారు. ఆ ప్రాంతంలోనే అదంతా కూడా జరుగుతుంది. చాలా ఎత్తులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొత్త ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో జనరేటర్ రూమ్తో పాటు వాటన్నిటిని కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 9 ప్లాట్ఫామ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలో కేవలం 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి 2 ట్రైన్లు గతంలో 2 ప్లాట్ఫామ్ల నుంచి పక్కనే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. రైళ్లు దాదాపు 20 నుంచి 25 రైళ్లు ప్రస్తుతం ఇక్కడ నుంచి టెర్మినేట్ అయ్యేటువంటి నడిచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రిటర్నింగ్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణికులు అందరూ దిగిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రయాణికులకు సంబంధించి రైలు కూడా ఇక్కడ ఏదైతే పిట్ లైన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే వీటి పనులు కూడా పూర్తయి ప్రారంభోత్సవాన్ని కూడా నోచుకోబోతోంది. ఈ ప్రాంతం అంతా కూడా పార్కింగ్ సదుపాయాలకు కావచ్చు, రైల్వే ట్రాకింగ్ సంబంధించినటువంటి ఫిట్ లైన్లకు కావచ్చు, అంతేకాకుండా ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభోత్సవానికి నోచుకోబోతోంది. టికెట్ కౌంటర్లు పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏసీ గదులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. స్టేషన్ బిల్డింగ్ నుంచి నేరుగా ప్లాట్ఫామ్ పైకి వెళ్లాలంటే ఫుట్ బ్రిడ్జ్ ఎక్కకుండా నేరుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సమానంగా బిల్డింగ్ రోడ్ ఉంటుంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పనుల భాగంగా పూర్తిగా రైల్వే టికెట్ కౌంటర్లన్నీ కూడా ప్రయాణికులకు పూర్తిగా పనులు పూర్తయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సుమారు 5 కౌంటర్లు ఏవైతే ఉన్నాయో 5 కౌంటర్ల నుంచి కూడా రిజర్వేషన్ కౌంటర్స్తో పాటు రైల్వే బుకింగ్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎంక్వైరీ కౌంటర్ కూడా సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో రైల్వే ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ నుంచి 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి టర్మినేట్ చేసే విధంగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఒక టార్గెట్గా పెట్టుకుంటూ ఇప్పటికే రైల్వే పనులన్నీ కూడా పూర్తవుతా ఉన్నాయి. రైల్వే టెర్మినల్కు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు 9 ప్లాట్ఫామ్లు, ఎస్కలేటర్లు, వాటర్ సదుపాయం, వచ్చేపోయేటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా వెయిటింగ్ హాల్స్తో పాటు హై క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏసీ హాల్స్తో పాటు రెస్టారెంట్తో పాటు అంతేకాకుండా హోటల్స్ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇవి రైల్వే టికెట్ కౌంటర్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 6 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకటి దాంట్లో
పూర్తిగా ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. మిగతావి రిజర్వేషన్ కావచ్చు, రైల్వే టికెట్కు సంబంధించినటువంటి బుకింగ్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. నేరుగా ఈ పైకి వచ్చిన తర్వాత ప్రయాణికుడు నేరుగా ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకు కూడా మరొక వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి నేరుగా మెట్లు ఎక్కకుండా ఎవరైనా కనుక చాలా వరకు సౌకర్యవంతంగా పైకి ఎక్కే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లకు తలదన్నేలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ఆ పార్కింగ్ సదుపాయాలు కావచ్చు, ఫిట్ లైన్లు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఓవర్ కవర్ సంబంధించినటువంటి ఆ రూఫ్ టాప్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రైల్వే టికెట్ కౌంటర్ కూడా పూర్తిగా సిద్ధమైంది. మరొక 2 నెలల లోపే రైల్వే టెర్మినల్ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది. రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ లోపల అవి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, అంతేకాకుండా ప్లాట్ఫామ్ మీద రూఫ్ టాప్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. 2 ప్లాట్ఫామ్లకు కవర్ ఓవర్ ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తున్నాయి. ఇది పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పూర్తిగా 9 ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్లాట్ఫామ్ ఓవర్ టాప్స్ ఏవైతే ఉంటాయో కవర్ చేసే విధంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ప్లాట్ఫామ్ను కప్పి ఉంచే విధంగా వీటిని నీడ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో దాదాపు 2 ప్లాట్ఫామ్లను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్న ప్లాట్ఫామ్లో కూడా పనులన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైల్వే టెర్మినల్కి సంబంధించినటువంటి పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో మరొక 1-2 నెలల్లోనే ఈ రైల్వే స్టేషన్ కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సుమారు 20 నుంచి 25 రైళ్లు నడవబోతా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సికింద్రాబాద్ కావచ్చు, జంట నగరాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మిగతా ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఆటోలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు అయితే చేయబోతా ఉన్నారు. ఇది సికింద్రాబాద్ ఒక సంబంధించి ఇటు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఆ రైల్వే టెర్మినల్ పనుల్లోని గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా నైస్తో కిరణ్, సాక్షి టీవీ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. తర్వాత లేటెస్ట్ అప్డేట్స్తో బులెటిన్ ఉంటుంది. స్టే ట్యూన్ టు సాక్షి.